పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. ప్రియమైన దైవజనులారా, ఈరోజు 51వ అద్భుతాన్ని 1412వ సంవత్సరంలో బెల్జియం దేశంలో జరిగినటువంటి ఒక పవిత్రమైన అద్భుతం మీ ముందుంచున్నాను. ఈ అద్భుతాన్ని శిలువాకారములో అమర్చబడిన దివ్య సప్రసాదం అని పిలుస్తూ ఉంటాము. ఇది బెల్జియం దేశంలో హెరెంటాల్స్ నగరములో జరిగిన అద్భుతం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే హెరెంటాల్స్లో 1412వ సంవత్సరంలో ఒక గజి దొంగ, క్రైస్తవుడే, ఒక క్రైస్తవుడైనప్పటికీ దొంగగా మారినటువంటి ఆ దొంగ పవిత్రమైనటువంటి 5 దివ్య సప్రసాద రొట్టెలు ఉన్నటువంటి సిబోరియం అనగా అప్పాల పాత్ర, బంగారంలా కనిపిస్తుంది కదండి, అది బంగారం అని దానిని దొంగలించడానికి ఆ సిబోరియమును దొంగతనం చేశాడు. అది అందులో ఉన్నటువంటి 5 దివ్య సప్రసాద రొట్టెలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రొట్టెలు దొంగతనం చేయడం, దానిని ఒక 8 రోజుల పాటు వర్షంలో తడిచిన ఏమాత్రం పాడవకుండా శిలువాకారంలో అమర్చబడి దివ్యమైన వెలుగును వెదజల్లుతూ కనిపించిన ఒక గొప్ప ఆధ్యాత్మిక ఘటన ఇది. ప్రియులారా, ఈ దొంగ పేరు క్రైస్తవుడైన జాన్ వాన్ లాంగర్స్టెడ్. వృత్తిపరమైన చర్చి దొంగ. హెరెంటాల్స్ నుండి పక్కనే ఉన్న పోడెర్లీ అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ చర్చిలోని ఎవరికి తెలియకుండా ఈ సిబోరియంని బంగారు పాత్రని దొంగలించాడు. ఈ బంగారు పాత్రను దొంగలించినప్పుడు అందులో ఉన్న 5 దివ్య సప్రసాదాలు హెరెంటాల్స్ నుంచి వస్తూ ఉండగా డి హెగ్గే అనే ప్రాంతంలో చేరుకోగానే ఒక అదృశ్య శక్తి ఆ దొంగని ముందుకు సాగనీయకుండా నిలిపివేసింది. భయపడ్డాడు దొంగ. వెంటనే ఏం చేశాడు, అక్కడున్నటువంటి ఒక కుందేలు బొరియా రంధ్రం, కుందేలు చేసుకొని ఉంటాయి కదండి ఆ మార్గ మధ్యలో, ఆ కుందేలు బొరియా రంధ్రములో దాచిపెట్టి హోటల్కి వెళ్ళిపోయాడు. అయితే ఇతను దొంగ, గజి దొంగ, పోలీసులు తెలుసుకొని అతను అరెస్ట్ చేసి తనను జడ్జి దగ్గర ముందు నిలిపి కోర్టులో హాజరుపరిచిన తర్వాత మెజిస్ట్రేట్ ఆయనకి ఉరిశిక్ష విధించాడు. ఇంకెప్పుడు దొంగతనం చేయకుండా ఉండాలని ఉరిశిక్ష విధించడంతో ఆ దొంగలించిన బంగారు పాత్రలు దొరకడంతో పోలీసులు జాన్ అరెస్ట్ చేసి న్యాయమూర్తి కింద పెట్టారు, ఉరిశిక్ష విధించారు. ఉరి తీసే చివరి నిమిషంలో గురువు అతని దగ్గరకు వచ్చి పాప సంకీర్తనం చేయమని కోరారు. ఎప్పుడైతే గురువు పాప సంకీర్తనం చేయమని కోరారో వెంటనే ఆ దొంగ గురువు దగ్గర పాప సంకీర్తనం చేస్తూ, నేనే దొంగతనం చేశాను, మరి ఆ పాత్రను అందులో ఉన్న దివ్య సప్రసాదాన్ని ఒక కుందేలు బొరియలో దాచిపెట్టాను అనగానే జడ్జి గారు వెంటనే, ఆ న్యాయమూర్తి వెంటనే ఆ ఉరిశిక్షని నిలిపివేసి ఆ దొంగ, అక్కడున్నటువంటి జనము అన్నీ ఎక్కడ పారేసే రొట్టెలన్నీ ఆ పొలంలోకి వచ్చారు, తీసుకువెళ్ళారు. అక్కడ కుందేలు బొరియా బయట ఆ 5 రొట్టెలు దివ్య సప్రసాదంగా మారిన ఆ 5 రొట్టెలు శిలువాకారములు అమర్చబడి దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ కనిపించాయి. ప్రియులారా, అప్పటికి 8 రోజుల నుంచి వర్షం పడుతుంది, కానీ ఏమాత్రం పాడవకుండా, ఆ రొట్టెలు ఏమాత్రం తడవకుండా పాడవకుండా సురక్షితంగా శిలువాకారంలో ఉండడం ఎంతో అదృష్టం. ఆ శిలువాకారంలో మారిన దివ్య సప్రసాదం చూసినటువంటి వీళ్ళు జనవరి 2, 1442వ సంవత్సరంలో హెరెంటాల్స్ మెజిస్ట్రేట్ ఈ సంఘటన నిజమైన అద్భుతంగా అధికారికంగా ధృవీకరించారు. డి హెగ్గే పుణ్యక్షేత్రంగా అక్కడ ఆ దొరికిన పొలంలో చిన్న ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. లక్సంబర్గ్ రాజకుమార్తె ఎలిజబెత్ గారి యొక్క ఆర్థిక సహాయంతో
దీన్ని పెద్ద పుణ్యక్షేత్రంగా మార్చారు ప్రియులారా. 1749లో పోప్ బెనెడిక్ట్ 14వ బెనెడిక్ట్ పోపు గారు కూడా ఈ స్థలాన్ని దర్శించి ఎంతో ఆశీర్వాదకరంగా మార్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ దివ్య సప్రసాద అద్భుతాలు ఎన్నో చూస్తుంటే మన విశ్వాసం, దేవుడు మనల విశ్వాసాన్ని ఎంతగానో బలపరుస్తున్నందుకు కోట్లాది వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఒక దొంగ నీ పరిశుద్ధ దివ్య సప్రసాదాన్ని దొంగలించినప్పటికీ నీ కృప వలన అవి 8 రోజుల వర్షంలో తడిచినప్పటికీ ఎటువంటి హాని లేకుండా తడిచిపోకుండా అవి శిలువాకారములో ప్రజ్వలమైన వెలుగుతో నింపబడి చూపించిన ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అద్భుతం. కనుక ప్రియులారా, ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మా విశ్వాసాన్ని బలపరచండి. మేము ఎప్పుడైతే ఆమేనని చెప్పి దివ్య సప్రసాదం స్వీకరిస్తామో నిజమైన క్రీస్తు యొక్క దేహము, రక్తము, ఆత్మ, దైవత్వం కలిగినటువంటి దివ్య సప్రసాదం మా విశ్వాసమును బలపరచమని మనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.